ప్లీజ్ డోంట్ మైండ్ దట్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను చెప్తున్నాను కదా, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మేడం. సో ఏంటి ఇప్పుడు కేంద్రం చేతుల్లో, మొన్నటి వరకు మీరు క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది నిర్ణయం, ఏం చేయబోతున్నారు? దీనిపైన ఎంత త్వరగా స్పష్టత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్డీఎస్ఏ నుంచి? మేడం గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏం లేదు అంటే నేను ఒక విషయం చెప్పిన తర్వాత మిగతా ముందు పోదాం, మీకు ఇష్టం ఉంటే ముందు పోదాం, లేదు. మన సాటిలైట్ ఛానల్ మన దాంట్లో పిలిచేటప్పుడు పొజిషన్ లేదంటే ఇంతకుముందు డిబేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి విధానం పైన ఆలోచించి మీరు డిస్కషన్ పిలిస్తే బాగుంటది. ఈ రామ్మూర్తి గారు ఇప్పుడు లింగనాథన్ మాట్లాడినంత సేపు సైలెంట్ లేకుండా డిస్టర్బ్ చేస్తూ ఇష్టమైనట్టు మాట్లాడిండు, అది పద్ధతి కాదు. కాబట్టి మీరు రామ్మూర్తి గారితో కంటిన్యూ చేసుకోవడం తప్పులేదు. నేను కూడా లెఫ్ట్ అవుతా, లింగనాథన్ కూడా లెఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ చాలా రామ్మూర్తి గారు మీరు రెండు పాటలు ఒకటేనా అందరికి తెలుసు. రామ్మూర్తి గారు దయచేసి ఒక నిమిషం, నేను ఇందాకే కూడా చెప్పాను. రామ్మూర్తి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మీరు పాయింట్ అవుట్ చేసుకోండి. అందరూ ఇప్పుడు ఎవరు విమర్శించకుండా ఆ డిబేటే అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళైనా మాట అంటారు, మీరైనా మాట అంటారు. మాట అనకుండా అది అసలు ప్రసక్తే ఉండదు, డిబేట్ కంక్లూడ్ అవ్వదు. కానీ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. మీరు పాయింట్ నోట్ చేసుకొని నేను మళ్ళీ మీకు టైం ఇచ్చిన, మీకు నేను 10 నిమిషాలు ఇచ్చాను ఇందాక రామ్మూర్తి గారు. మీరు మిగిలిన వారి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను చెప్పాను కదా, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. రామ్మూర్తి గారు ప్లీజ్ నేను టైం ఇస్తాను, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆయన అభిప్రాయం చెప్పారు కదా, ప్రతిదానికి మీరు ఇలా మధ్యలోకి రాకండి. ఒక నిమిషం ఆగండి. మహేష్ గారు చెప్పండి. మేడం నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, నేను ఒక 2-3 డిబేట్లు అబ్జర్వ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇదే వచ్చినటువంటి ప్రతి ఒక్కటి వ్యక్తిగత. కమ్ టు ద పాయింట్ అండి, మీరు చెప్పారు కదా, కమ్ టు ద పాయింట్ అండి. ఆ పాయింట్ వదిలేసేయండి. మీరు అనవసరమైన టాపిక్ మాట్లాడుతున్నారు కానీ అవసరమైనది మాట్లాడట్లేదు. ప్లీజ్ ఒక నిమిషం. రామ్మూర్తి గారు నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీరు మధ్యలోకి రాకండి. నేను మీకు టైం ఇస్తాను కదండి రామ్మూర్తి గారు, నేను టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. మహేష్ గారు కమ్ టు ద పాయింట్ ప్లీజ్. సో అయితే ఎన్డీఎస్ఏ ఏదైతే నిన్న ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి దాంట్లో ఒక అప్డేట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, దీని విషయంలో నిన్న మొన్న అంటే 23 తారీఖు రోజు కేంద్రంలో మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సిఆర్ పాటిల్ గారిని మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తెలంగాణలో మిగతా అన్ని చోట్ల ఎల్నియో ప్రభావం ఉంది, తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఉంది. సో కాబట్టి తెలంగాణలో ప్రజలందరికీ కూడా ప్రతి మనిషి ఒక లీటర్ 1.4 లీటర్స్ వాటర్ అవసరం పడుతుంది. సో ఈ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి దీనికి మన నుంచి కూడా ఏం చేస్తే బాగుంటది అనే విషయం పైన సిఆర్ పాటిల్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో టీం కలవడం జరిగింది. కలిసి ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు మీ నోటీస్ లో పెట్టుకున్నా. సో కలిసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే జల్ జీవన్ మిషన్ కింద మనం 776 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. దాని నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కేవలం 196 కోట్లు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా జూన్ 30న ఇప్పుడు అంటున్నటువంటి ఏదైతే ఈ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ జూన్ 30న కేంద్ర ప్రభుత్వము నియమించింది. ఈ టెక్నికల్ ఓవర్సీస్ కమిటీలో ఏంటంటే, ఓవర్సైట్ కమిటీలో స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఉంటారు, స్టేట్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇది ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ పర్యవేక్షణ దాని రిపేర్లు జరగాలి అని చెప్పింది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్ఏకి మేము ఇచ్చేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దుప్పుకోవడాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ కూడా 3 times చేయడం జరిగింది. దాంట్లో కూడా మరమ్మతులు మెన్షన్ చేయడం జరిగింది. రెండో విషయం, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, మేము మొత్తం ఎన్డీఎస్ఏకి ఇస్తున్నామని చెప్పినాం. అయితే ఇంతకుముందు పెద్దలు మన కల్లూరి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంటది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అయితే ఇప్పటి వరకు 2023 ఇప్పటి వరకు స్టేట్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఎన్డీఎస్ఏకు. మాతో కాదు అని చెప్పేసి జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే ఎన్డీఎస్ఏ వచ్చి దీన్ని విజిట్ చేసింది 3 times. కానీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇప్పటివరకు రిపోర్ట్స్ ఇలాంటిది అది వాస్తవం మేడం. అయితే మనం వాట్ ఎవర్ ఇట్ మేబీ టెక్నికాలిటీకి పోకుండా మన గత ఒక వారం 10 రోజులుగా మన ఛానల్ లోపల చాలా మంది పెద్దవాళ్ళు, మినిస్టర్స్ తో సహా ఇంజనీర్స్, మినిస్టర్స్ వచ్చి చాలా డీటెయిల్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇది కాకుండా ఒక చిన్న విషయం నేను సబ్మిషన్ ఏంటంటే మేడం, ఈ రాష్ట్రంలో కేవలం కాళేశ్వరం ఒకటే ఒక బ్యారేజ్ కాకుండా ఈరోజు మిగతా దాంట్లో కూడా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు బెనిఫిట్ చేసే విధంగా
ఈ ఏదైతే చెరువులు ఏవైతున్నాయో గొలుసుగట్టు చెరువులో నింపే పని లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది వాస్తవం. రెండోది చిరుధాన్య పంటలు మిగతా వాళ్ళు క్రాప్ హాలిడేస్ ఇవ్వాలి. ఎల్నిఓ ఉంది కాబట్టి క్రాప్ హాలిడేస్ పైన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు డిస్కషన్ చేయలేదు. ఫసల్ బీమా యోజన ఇది చేసినట్టయితే రైతులకు, పంట నష్టపోయిన రైతులకు కనీసం వాళ్ళకు కొంత బెనిఫిట్ చేసినటువంటి ఒక అవకాశం ఏమో దొరికేదేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇప్పటికిప్పుడు కూడా మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల బ్యారేజీల 3 బ్యారేజీలు కూడా ఒక్క బ్యారేజీ కాదు, 3 బ్యారేజీల రిపేర్ కు సుమారుగా 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల రిపేర్ సమయం వరకు రైతులు ఏం చేసుకోవడం ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఏంటంటే అటు టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ నాయకులు కావచ్చు ఏమంటున్నారంటే అందరూ మమ్మల్ని కొయ్యండి, మమ్మల్ని మీరు చెన్నకోలతో కొట్టండి కానీ రైతులకు నీళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కొయ్యండి, మా రక్తం జల్లండి, చెన్నకోలతో కొట్టండి కానీ నీళ్ళు అని అంటున్నారు. ఎందుకు వాళ్ళు ఇవన్నీ అడుగుతారంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన తప్పిదము వాళ్ళ కారణంగానే కూలిపోయింది. వాళ్ళ కారణంగా ఈ రోజు 1,30,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. వాళ్ళ కారణంగా తెలంగాణలో అప్పుల కుప్ప అయిందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము ఇదే అడుగుతున్నాం, మీరు లాగులు ఇస్తాము తొండలు దొరకొడుతున్నారు కదా అవేందో జర తొందరగా ఈ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే వాళ్ళు జొరగొట్టాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున. రెండోది మీరు ఏమన్నా చేయండి, వ్యక్తిగత కక్షలు ఏమన్నా చేయండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వడము, రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే మెజర్మెంట్స్ ఒకటి కేంద్రం పూర్తి సహకారం ఉంటుందా? సరే మీరు అన్న పాయింట్స్ అన్నింటికి లింగం యాదవ్ గారు ఆన్సర్ చేస్తారన్నట్టు ఆయన టైంలో, బట్ కేంద్రం ఇచ్చే సూచనల ప్రకారమే మేము ముందుకు వెళ్తామంటూ కూడా క్లియర్ గా లిఖిత పూర్వకంగా కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి కేంద్రం నుంచి ఆ పూర్తి సహకారం ఉంటుందా? అదే మేడం, ఇప్పుడు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ. ఇప్పుడు ఏదైతే ఈ ఎన్డీఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ 30, 2021 లోపల ఎన్డీఎస్ఏ ప్రారంభమైంది. ఎన్డీఎస్ఏ ఈ దేశంలోని అన్ని ప్రాజెక్టులకు కూడా రిపోర్ట్స్ చేయడం జరిగింది, యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తుంది. దాంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో ఒక డ్యామ్ ఇట్టే ఇష్యూ అయితే అక్కడ డ్యామ్ కూడా నోటీస్ చేయడం జరిగింది. తర్వాత మధ్యప్రదేశ్ లో గూర్కి అనే ఒక డ్యామ్ ఇష్యూ అయితే దానికి కూడా నోటీస్ చేయడం జరిగింది. తెలంగాణ ఒకటే కాదు మిగతా అన్నిటికీ కూడా ఇచ్చింది. అయితే ఓన్లీ తెలంగాణలో ఇచ్చిర్రు అని చెప్పేసి ఇంతకుముందు మిత్రుడు మాట్లాడింది. అయితే నేనేమంటున్నా, ఎన్డీఎస్ఏ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తుంది. దీనికి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రెస్పాండ్ కావాలి, స్టేట్ మొత్తం రెస్పాండ్ కావాలి. సెంట్రల్ నుంచి కంప్లీట్ సహకారం ఉంది కాబట్టి ఎన్డీఎస్ఏ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పింది అంటే, ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా దాని వాటర్ రోజులు ఆపని కాదు, దాని మానిటరింగ్ వరకు మాత్రమే, టెక్నికాలిటీ వరకు మాత్రమే వస్తుంది. కంప్లీట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ తన చేతులు దుడుచుకోవడం కోసం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అలవాటు ఇది ఏంటంటే కేంద్రం మీద దోచేసి తన ఫెయిల్యూర్స్ ని కేంద్రం మీద దోచేయడం అనేది ఈ మధ్య కాలంలో అలవాటు అయిపోయింది. ఈ అలవాటు మానుకొని రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, రైతుల కోసం నువ్వు ఏం చేస్తావు, తెలంగాణ ప్రజలకు వాటర్ ఇప్పిస్తావు. ఈరోజు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది, తాగడానికే నీరు లేదు. 4 కోట్ల మంది ప్రజలకు 1.4 లీటర్స్ వాటర్ వేయాలని నువ్వు ఎట్లిస్తావు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతారు. దీనిపై దగ్గర ప్రణాళిక ఏంటి? ఎందుకంటే ఇటువైపు ఉన్నటువంటి ఆల్ డ్యామ్స్ కూడా ఎండిపోవడం జరిగింది. 45 టీఎంసీ ఉన్నటువంటి మల్లల సాగర్ కూడా నీళ్ళు లేదు ఈరోజు. సో ఈ వాటర్ ఎంత సాధ్యమైనంత వరకు వాటర్ పంపింగ్ చేసుకొని దాన్ని నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అయింది. దాన్ని ఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆపరేట్ చేయాల్సింది కంప్లీట్ గా వదిలిపెట్టమని చెప్పేసి ఎన్డీఎస్ఏ అఫీషియల్ రిపోర్ట్ లో ఇక్కడ కూడా ఏం చెప్పింది, దీని టెక్నికల్ లోపల మీకు నేను లాస్ట్ డిస్కషన్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ చేయడం జరిగింది. దానిపైన 30 నెలలు గడిచింది, ప్రభుత్వం స్టెప్ తీసుకోలేదు. దానికి ఎంత ఖర్చు అయితే ఒక రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఈ రిపోర్ట్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకంటే 18,000 కోట్ల ఖర్చు అయింది అని చెప్పేసి అన్నారు. ఇది ఒకటి. అయితే ఇటు టీఆర్ఎస్ లో వాదన ఏంటంటే అసలు మేడిగడ్డ లేకుండా కూడా మేము నీళ్ళు తీయగలుగుతామన్నారు. సో దాని విషయం కూడా చాలా మంది చెప్పారు, అసలు అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు కట్టేవని అడిగింది, అవసరం లేనప్పుడు కట్టింది ఎందుకు అని కూడా అడుగుతారు. సో నేనేమంటున్నా మేడం, ఓవరాల్ గా ఈ టిఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి కక్ష ఉంది. దెర్ ఇస్ నో డౌట్. ఈ కక్ష ఉంటే ఆయన చిరణతో గోలతో కొట్టాడి అని అడుగుతుంది. రెండోది, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తుండు, టిఆర్ఎస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మేము తప్పిదాలు చేసినాము, మేము కట్టడంతో మొదలు పెడితే, డిజైన్ తో మొదలు పెడితే, మేనేజ్మెంట్ తో మొదలు పెడితే ప్రతిదీ మేము తప్పు చేసినాము. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టి ఒక పెద్ద అప్పుల కుప్ప చేసినాము, మమ్మల్ని క్షమించండి అని అంటున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ మనకు వాటర్ లేదు అంటే దాన్ని ఎట్లా వాటర్ ఇస్తావు అనే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పార్టీ కమిటీ కూడా వేయలేదు. టెక్నికల్ కమిటీ దగ్గర కూడా ఆల్ పార్టీ కమిటీ వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏదైతే టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ అది కేంద్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. మేడం మీరు అడిగింది కదా సెంట్రల్ నుంచి ఏమేమి ఇస్తున్నారని. జల్ జీవన్ మిషన్ కింద కూడా ఒక 877 కోట్లు ఇచ్చింది, గమ్ కూడా వాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. దిస్ ఈస్ మై సబ్మిషన్ మేడం. ఓకే అండి శ్రీనివాస్ గారు, సో అన్ని పార్టీల లైన్స్ కూడా